రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అవేంటో చూద్దాం. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో బ్రేక్ఫాస్ట్కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బ్రేక్ఫాస్ట్కు తమ నివాసానికి రావాలన్న ఆహ్వానంతో డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వెళ్లారు. చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో బ్రేక్ఫాస్ట్కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బ్రేక్ఫాస్ట్కు తమ నివాసానికి రావాలన్న ఆహ్వానంతో డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వెళ్లినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, డీకే గత కొంతకాలంగా కూడా సీఎం పదవి మీద సిద్ధరామయ్య కొనసాగుతారా, డీకే శివకుమార్ ని నియమిస్తారా అనేది కర్ణాటకలో చర్చనీయాంశమైంది. పవర్ షేరింగ్ పద్ధతిలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమారే సీఎం గా అవుతారని అందరూ భావించారు. అయితే సీనియర్ నేతగా ఉన్న సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎం గా నియమించింది. అయితే ఆ సమయంలోనే డీకే శివకుమార్ పట్టుబట్టడంతో పవర్ షేరింగ్ పద్ధతిగా రెండున్నర సంవత్సరం ఒకరు, 2.5 సంవత్సరం ఒకరు ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20కి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో డీకే శివకుమార్ సీఎం పదవి కావాలని చెప్పి కూడా పట్టుబట్టు వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటకలో ఇటు కాంగ్రెస్ కేడర్ లోను అట్లాగే రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఎవరు సీఎం గా ఉంటారు, సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారా అనేది కొంత కేడర్ లో కూడా కొంత నిరుత్సాహ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇరు నేతలు కూర్చుని మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు డీకే శివకుమార్ గాని సిద్ధరామయ్య గాని ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. ఇద్దరు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారనుకుంటున్నారు. కానీ అయితే వారు భేటీ అయిన తర్వాత కూడా రానున్న అసెంబ్లీ సమావేశాల మీద చర్చించామని చెప్పి చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కూడా ఈ సీఎం వ్యవహారం మీదనే కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా వీరిద్దరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం చర్చించి సీఎం పదవి ఎవరు ఉంటారనేది కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రుత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.